तेलंगाना के वजीर पूनम प्रभाकर ने आज मजदूरों के दिन के मौके पर मजदूरों को मुबारकबाद दी है। अपने बयान में पूनम प्रभाकर ने दुनिया भर के मजदूरों और मेहनत कुश अफराद के लिए नेक ख्वाहिशात का इजहार किया। मेहनत कश अफराद के लिए नेक ख्वाहिशात का इजहार किया। इस मौके पर उन्होंने 19वीं सदी के मजदूरों की जिद्दोजहद को याद किया, जिन्होंने इंसाफ और काम के मुनसिफाना हालात के लिए जिद्दोजहद की थी। इन मजदूरों की कुर्बानियों की याद आज के दिन मनाई जाती है। वज़ीर मौसूफ ने कहा, रियासती हुकूमत मजदूरों की बहबूद के लिए पाबंद अहद है। हुकूमत कैग वर्कर्स के हुकूक के तहफ़्फ़ुज़ के लिए कानून साजी की तैयारी कर रही है। हुकूमत मेहनत कशों के साथ मजबूती के साथ खड़ी है। उनके हुकूक की पासदारी और तहफ़्फ़ुज़ को जारी रखेगी। ప్రపంచవ్యాప్తంగా కార్మికుల హక్కుల దినంగా మేడేను జరుపుకుంటున్న ఈ మే 1వ తేదీన మీ అందరికీ మేడే శుభాకాంక్షలు. 19వ శతాబ్దంలో కార్మికుల హక్కుల కోసమై పోరాడిన ఈ దినాన్ని జ్ఞాపకార్థంగా మేడే జరుపుకుంటా ఉన్నాం. ఈ సందర్భంగా తెలంగాణలో ఉన్నటువంటి కార్మిక వర్గానికి, శ్రామిక వర్గానికి అందరికీ కూడా మేడే శుభాకాంక్షలు. ముఖ్యంగా నా కుటుంబ సభ్యులైన ఆర్టీసీ సంస్థలో పనిచేస్తున్న డ్రైవర్లు, కాంట్రాక్టర్లు, శ్రామిక జీవులందరికీ కూడా హృదయపూర్వకంగా మేడే శుభాకాంక్షలు. అంతేగాక తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం త్వరలో గిగ్ వర్కర్స్ తెచ్చే చట్టానికి సంబంధించినటువంటి ఇతర అన్ని రకాల కార్మిక వర్గానికి నా హృదయపూర్వకంగా మేడే శుభాకాంక్షలు. ఈ మేడే కార్మిక హక్కులను గుర్తిస్తూ ప్రభుత్వాలు కార్మికులకు రక్షణగా నిలిచేటువంటి ఈ రోజున తెలంగాణ ప్రభుత్వం కార్మికుల హక్కులకు రక్షణగా ఉంటుందనేటువంటి మాట మనవి చేస్తూ అందరికీ కార్మిక వర్గానికి మరొక్కసారి మేడే శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ పొన్నం ప్రభాకర్.